నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తుది దశ పోలింగ్ సందర్భంగా బెంగాల్లో హింస, ఈవీఎంలను నీటి కుంటలో పడేసిన ఆందోళనకారులు. మేం ప్రధాని మోదీ సైనికులం, ఓటు వేసిన కంగనా రనౌత్. విదేశీ పర్యటన ముగించుకొని కుటుంబ సమేతంగా స్వదేశానికి విచ్చేసిన సీఎం జగన్. ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం. విజయవాడలో డయేరియా మరణాలపై ఆందోళన వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు. దీనిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్. బర్డ్ ఫ్లూపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్తో సహా 4 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు గుర్తించిన కేంద్రం. లోక్సభ ఎన్నికలు ముగింపు దశకు చేరాయి. చివరి దశ పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఆఖరి దశ పోలింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మొత్తం 9 లోక్సభ నియోజకవర్గాలకు జరుగుతున్న పోలింగ్లో హింస, ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర రాజధాని కోల్కతాకు సమీపంలో ఉన్న జాదవ్పూర్ నియోజకవర్గం పరిధిలోని బాంగర్లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్, ISF, CPI, CPM మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో కొందరు కార్యకర్తలకు గాయాలు పాలైనట్లు సమాచారం. ఇక దక్షిణ 24 పరగానాల జిల్లాలలోని కుల్తాలీలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తమ ఏజెంట్లను పోలింగ్ బూతుల్లోకి అనుమతించట్లేదని ఓ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కొందరు పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకు వెళ్లి బీభత్సం సృష్టించారు. ఎన్నికల సామాగ్రిని చెల్లా చెదురు పడేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్ మిషన్లను ఎత్తుకు వెళ్లి దగ్గరలోని నీటి కుంటల్లో పడేశారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ ఇవాళ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హిమాచల్లో మోదీ వేవ్ ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా 57 స్థానాలకు 7వ దశ లోక్సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రజాస్వామ్య ఉత్సవంలో ప్రజలు అందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. హిమాచల్లో మోదీ వేవ్ ఉందని, ప్రధాని మోదీ సుమారు 200 ర్యాలీలు నిర్వహించారని, 2 నెలల్లోనే 90 ఇంటర్వ్యూలు ఇచ్చినట్లు ఆమె చెప్పారు. బీజేపీ ఇచ్చిన 400 పార్ స్లోగన్ పై ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. తాము ప్రధాని మోదీ సైనికులమని, హిమాచల్లో అన్ని లోక్సభ సీట్లను గెలుచుకోనున్నట్లు కంగన వెల్లడించారు. కన్యాకుమారిలో ధ్యానం చేస్తున్న ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్న విపక్షాలకు రనౌత్ కౌంటర్ ఇచ్చారు. ధ్యానం చేయడం ప్రధానికి కొత్త కాదని, రాజకీయవేత్తగా మారటానికి ముందు కూడా ఆయన ధ్యానం చేసేవారని, కానీ విపక్షాలకు ఆ ధ్యానం వల్ల సమస్య వస్తున్నట్లు కంగన ఆరోపించారు. మండి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా విక్రమాదిత్య సింగ్ పోటీలో ఉన్నారు. హిమాచల్లోని కంగ్రా, మండి, హమీర్పూర్, షిమ్లా నియోజకవర్గాలకు ఇవాళ ఓటింగ్ జరుగుతోంది. ఏపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మే నెల 17వ తేదీన సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. లండన్, స్విట్జర్లాండ్ దేశాల్లో కుటుంబ సమేతంగా ఆయన పర్యటించారు. 15 రోజుల తర్వాత తిరిగి ఇవాళ స్వదేశానికి విచ్చేశారు. జూన్ 4వ తేదీన ఏపీకి జడ్జిమెంట్ డే. ఈ నేపథ్యంలో నేడో రేపో ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో సహా ఆయన రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర సీఎం జగన్ కు ఘన స్వాగతం లభించింది. ఎంపీలు విజయసాయిరెడ్డి నేతృత్వంలో పలువురు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు సీఎం జగన్ కు స్వాగతం పలికారు. పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున తరలి వచ్చింది. అక్కడి నుంచి నేరుగా ఆయన తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. విజయవాడలో డయేరియా మరణాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయమై ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలని తెలిపారు. కలుషిత నీరు సరఫరా కారణంగానే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. దీనిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదని తెలిపారు. కలుషిత నీటిపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రజల నుంచి దోచుకున్న డబ్బును నల్లధనం రూపంలో విదేశాల్లో దాచిపెట్టడానికి బాబు విదేశాలకు వెళ్లారని ఆరోపించారు. శనివారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జోగి రమేష్ మాట్లాడారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లారో తెలపాలని కోరితే ఒకరేమో విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లారని, మరొకరేమో వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లారని చెబుతున్నారని, ఇందులో ఏది నిజమో తెలియదని తెలిపారు. ఇటలీలో చంద్రబాబు నాయుడు ఏ దేశం వెళ్ళినా చంద్రబాబు నాయుడు చేసేది ఏంటంటే ముందు
ప్యారిస్ వెళ్ళాడు అనుకోండి, ఆ ఈఫిల్ టవర్ ముందు ఒక ఫోటో దిగుతాడు, ఆ ఫోటో పంపిస్తాడు. లండన్ పోయాడు అనుకోండి, ఆ బుల్లెట్ ట్రైన్ ముందు ఒక ఫోటో దిగుతాడు, ఆ ఫోటో పంపిస్తాడు. సింగపూర్ పోయాడు అనుకోండి, సింగపూర్ రోడ్ల మీద ఫోటో దిగుతాడు. మలేషియా పోయాడు అనుకోండి, ఆ ట్విన్ టవర్స్ ముందు ఒక ఫోటో దిగుతాడు. చంద్రబాబు నాయుడికి ఇంత మీడియా అంటే ప్రచార పిచ్చి ఉన్న చంద్రబాబు నాయుడు ఈఫిల్ టవర్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కడతానంటాడు, ట్విన్ టవర్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కడతానంటాడు. అండమాన్ పోతే అండమాన్లో ఉన్న సముద్రం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో నిర్మించేస్తానంటాడు. ఇంత పిచ్చున్న చంద్రబాబు నాయుడు ఏమైపోయావు అసలు 10 రోజులు? ఎందుకు ఇంత దాపరికం? ఎందుకు ఇంత దాచుకుంటా ఉన్నారు? దీని మీద చెప్పవలసిన బాధ్యత మీకు ఉంది కదా. మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఇన్నిసార్లు మేము అడుగుతా ఉన్నామే, ఏ దేశం పోయావు, ఎక్కడ ఉన్నావు, ఏం చేశావు అంటే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీకి, అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాధ్యత గల ప్రతిపక్ష నేత కాబట్టి ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పరు. అతనికి ఉన్న పిఎస్ రాజగోపాల్ ఎవరో ఉన్నారు, అతను మాత్రం చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతాడు, చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎక్కుతాడు. ఎక్కడికి ఎక్కుతాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు? అదే మేము ఉన్నాం, మా లీడర్ ఉన్నాడు దమ్ముగా ఢేరుగా. మా జగన్ అన్న, మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్తా ఉన్నాడు, పలానా టైంకి పలానా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతా ఉన్నాడు, లండన్లో దిగుతా ఉన్నాడు. పలానా టైంకి లండన్లో బయలుదేరుతా ఉన్నాడు, పలానా టైంకి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతా ఉన్నాడని చెప్పే సమాచారం పోలీసు అధికారులు, ఇంటెలిజెన్స్, మా పార్టీ మొత్తం చెప్తా ఉంటే అసలు మీకెందుకు రా భయం? మీకెందుకు ఇంత ప్రశ్నగా మిగిలిపోవాల్సినంత అవసరం ఏంటి? ఇప్పటికైనా అడుగుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు ఏ దేశం వెళ్ళాడు, ఎక్కడున్నాడు, వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా, విహారయాత్రల కోసం వెళ్ళాడా, విశ్రాంతి కోసం వెళ్ళాడా, పెట్టుబడిని ఆకర్షించడానికి కోసం వెళ్ళాడా, లేదంటే పెట్టుబడులకు ఆకర్షితుడై ఉన్న పెట్టుబడిని నల్లధనం మొత్తం కూడా దోచుకొని అక్కడ పెట్టడానికి వెళ్ళాడని చెప్పాలా? అది మీ బాధ్యత. ఇటువంటి దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఓదరగొట్టేస్తా ఉంటారు. ఏ దేశం వెళ్తే ఆ దేశం నుంచి చంద్రబాబు నాయుడు అక్కడ అది మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు అక్కడ ఫోటో దిగాడు, బుల్లెట్ ట్రైన్ ఎక్కడికి వచ్చేసింది, ఈఫిల్ టవర్ ఎక్కడైతే ఎత్తనాడు, ట్విన్ టవర్స్ అక్కడ పెడుతున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు అండ్కు ఈరోజు ఎందుకు నోరు మెదపట్టలేదో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. కృష్ణానది పక్కనే ఉన్న నగరంలో నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారని, కలుషిత నీటి సరఫరా వలన వ్యాధుల బారిన పడుతున్న ప్రభుత్వంలో చలనం లేదని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర వ్యాప్తంగా పైప్లైన్లు పరిశీలించి పాడైపోయిన వాటి స్థానంలో నూతన పైప్లైన్లు వేయాలని డిమాండ్ చేశారు. శనివారం లెనిన్ భవన్లో మీడియా సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ రాబోయే కాలంలో మంచినీటి ఎద్దడి గురించి, కలుషిత నీటి వలన కలిగే ప్రమాదాల గురించి ముందుగానే సిపిఐ ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు చేయడం జరిగిందని, అయినా ప్రభుత్వం కానీ నగరపాలక సంస్థ కానీ పట్టించుకోలేదని విమర్శించారు. మొగల్రాజుపురంలో వందలాది మంది కలుషిత నీరు త్రాగి అనారోగ్యం పాలయ్యారని, 4 పౌరులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నగరంలో కొండ ప్రాంతంలో అనేక చోట్ల పైపు లైన్లు మురుగునీటిలో ఉండి మురుగునీరు మంచినీటి పైపుల్లోకి చేరి కలుషిత నీరు సరఫరా అవుతుందని, అయినా నివారణ కోసం చర్యలు తీసుకోలేదని అన్నారు. నీటి పన్నులు పెంచుకుంటూ పోతున్నా మెరుగైన నాణ్యమైన నీటిని నగరపాలక సంస్థ పాలకులు అందించలేకపోయారని ఎద్దేవా చేశారు. నగర వ్యాప్తంగా మంచినీటి పైప్ లైన్లు పరిశీలించి పాడైపోయిన వాటి స్థానంలో కొత్త పైపులను వేయాలని, తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. గ్రహించినటువంటి సిపిఐగా గత 2 నెలల క్రితమే ఎండాకాలం ప్రారంభ దశలోనే రాబోయేటటువంటి కాలంలో నీటి ఎద్దడి నివారణకి తగు చర్యలు చేపట్టమని చెప్పి పలు రూపాల్లో అధికారులకి, ప్రజాప్రతినిధులకి ఆందోళన రూపంలో తెలియజేశాం.
సాక్షాత్ మేయర్ గారి డివిజన్లో పైపు లైన్ కోసం ట్రెంచెస్ తవ్వేసి వదిలేస్తే అనేక ప్రమాదాలు సంభవించినటువంటి సందర్భంలో ఆ డివిజన్లో పర్యటన చేస్తున్నటువంటి సందర్భంలో కొండ ప్రాంతంలో ఎక్కడికక్కడ పైప్ లైన్స్ మొత్తం కూడా లీకేజ్ అవుతా ఉన్నాయి. లీకేజ్ అయ్యేటటువంటి పైప్ లైన్స్ని కొత్తగా పైప్ లైన్స్ నిర్మాణం చేపట్టడం ద్వారా రాబోయేటటువంటి కాలంలో ప్రమాదాల నివారణకి చర్యలు చేపట్టమని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేశాం 47, 46 డివిజన్లో. ఫలితంగా స్పందించినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ రోజున విజయవాడ నగరంలో నీటి కలుషితమై డయేరియా సంభవించి ఇక్కడ మరణాలు సంభవించినటువంటి సంగతి నిన్న మొగల్రాజపురం, పాయికాపురం ప్రాంతాల్లో చూసాం. ఇప్పటికైనా అధికార యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకి కోరేటటువంటిది సిపిఐగా విజ్ఞప్తి చేసేది, తక్షణమే ఏనాడో వేసినటువంటి పైప్ లైన్స్ స్థానంలో కొత్త పైప్ లైన్స్ నిర్మాణాన్ని చర్యలు చేపట్టాలి. ఎక్కడైతే పైప్ లైన్స్ లీకేజీలు ఉన్నాయో లీకేజీల దగ్గర రబ్బర్ ట్యూబులు అమర్చి రబ్బర్ ట్యూబులతోటి లీకేజీల నివారణకి చర్యలు చేపడతా ఉన్నారు. అక్కడే కాలువలో ప్రవహించేటటువంటి మురుగునీరు కూడా నీటిలో కలిసిపోవడంతో కలుషితం ఏర్పడతా ఉన్నది. కాబట్టి రబ్బర్ ట్యూబుల్ని తోటి ప్రమాదాలను నివారించలేరు. తక్షణమే ముఖ్యంగా కొండ ప్రాంతాలు, దిగువ ప్రాంతాల్లో కూడా పాత పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాత పైప్ లైన్స్ స్థానే కొత్త పైప్ లైన్స్ వేయటం ద్వారా ప్రమాదాలు నివారించాలని చెప్పి సిపిఐగా అధికార గణానికి, ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారు పెడచెవిన పెట్టినటువంటి ఫలితంగానే ఈ రోజున వందలాది మంది ప్రమాదాలకు గురయ్యారు. 7 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. చనిపోయినటువంటి వారికి నగర పాలక సంస్థ నుంచి ఎక్స్గ్రేషియా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. చెల్లించి ఆ ప్రమాదాల్లో ఎవరైతే గురయ్యారో వారికి చికిత్సని అందించవలసినటువంటి బాధ్యత నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధుల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజాప్రతినిధులు ఏమైపోయారు? కార్పొరేటర్లు కానరాట్లా, ఎమ్మెల్యేలు కనబడట్లా. ఎమ్మెల్యేలు ఇప్పుడంటే ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ రాకమునిపే మేము అనేక ప్రమాదాల గురించి చెప్పాం. ఏ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎక్కడ తిరగనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున వారి ఎన్నికల ఫీవర్ వచ్చేసి ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోయారు గత 3 మాసాలుగా. ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా లేదా బర్డ్ ఫ్లూ H5N1 పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 4 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు గుర్తించింది. ఏపీలోని నెల్లూరు, మహారాష్ట్రలోని నాగపూర్, కేరళలోని అలప్పుజ, కొట్టాయం, జార్ఖండ్లోని రాంచీలలో దాని వ్యాప్తిని గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో పౌల్ట్రీలు, ఇతర పక్షులకి సంబంధించిన అసాధారణ మరణాలు సంభవించడంపై అప్రమత్తంగా ఉండాలని, ఆ విషయాన్ని వెంటనే పశుసంవర్ధక శాఖకు తెలియచేయాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా మానవులకు కూడా సోకే ఆస్కారం ఉందని హెచ్చరించింది. ఈ వ్యాధి సంక్రమణను నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం అవసరమని పేర్కొంటూ మే 25న ఎన్సీడీసీ, కేంద్ర పశుసంవర్ధక శాఖలు కలిసి సంయుక్తంగా జారీ చేసిన ప్రకటనలు వెల్లడించాయి. యాంటీవైరల్ ఔషధాలు, పీపీఈ కిట్లు, మాస్కులు అందుబాటులో ఉండాలని తెలియజేశారు. ఇన్ఫెక్షన్ సోకిన పక్షుల్ని వధించే వారితో పాటు పర్యవేక్షకుల నుంచి క్రమంగా నమూనాలు తీసుకొని H5N1 పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. గుంటూరు శారదా కాలనీ నందు శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ జయంతోత్సవాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆకుపూజ మరియు విశేష పూజలు జరిగాయి. అనంతరం స్వామివారికి అభిషేకాలు, సింధూర అభిషేకం నిర్వహించారు. స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ గత 8 సంవత్సరాలుగా ఇదే విధంగా మొదటి రోజు కళ్యాణము, సాయంత్రం ఊరేగింపు, రెండవ రోజు సాయంత్రం అన్నదాన కార్యక్రమం జరుపుకుంటూ గత 8 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాము. ఇది 9వ సంవత్సరం చేస్తున్నాము. ఇలాగనే ముందు కూడా అభివృద్ధి చేసుకొని డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాము. ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న హనుమాన్ జయంతి కార్యక్రమం గత 8 సంవత్సరములుగా విజయవంతంగా పూర్తి చేసుకొని 9వ సంవత్సరం ఈ సంవత్సరం కూడా చేసుకుంటున్నాం. హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ఉదయం కళ్యాణం, ఈవినింగ్ సాయంత్రం వచ్చేసి ఊరేగింపు రథోత్సవం జరుగుతుంది. అలాగే రేపు సాయంత్రం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి జనాలందరూ వచ్చి వేలాదిగా భక్తులందరూ వచ్చి వేలాదిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు అభయాంజనేయ స్వామి దేవస్థానం ఉత్సవ కమిటీ, గుంటూరు శారదా కాలనీ దగ్గర
అభిషేకము, పూల అర్చన, కళ్యాణము జరుగుతున్నది. సాయంత్రం గొప్ప ఊరేగింపు కూడా జరుగుతున్నదండి. కావున అందరు భక్తులు మా అభయ ఆంజనేయ స్వామి కమిటీ అందరూ సహకరించి ఈ ఊరేగింపు కూడా మిమ్మల్ని అందరినీ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే రేపు అనగా ఆదివారము సాయంత్రము 6-7 గంటలకి గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. మా కమిటీ సభ్యులందరికీ దగ్గరకు వచ్చి మీరు కూడా సహకరించి ఈ అన్నదాన కార్యక్రమానికి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు అభయ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ. కౌంటింగ్ కి పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ తుషార్ డూడి తెలియజేశారు. గుంటూరు జిల్లాలోని 7 అసెంబ్లీ, 1 పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ 4వ తారీఖు ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు ముందు ప్రారంభం. కౌంటింగ్ హాల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్స్ ప్రారంభం ముందుగా జరుగుతుంది. ఈవీఎంలో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశాం. ఏజెంట్లను ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి నియమించుకోవడం, అభ్యర్థులకు తగు సమాచారం ప్రకారం జరుగుతుంది. 3వ తారీఖు నుంచి మద్యం దుకాణాలు బంద్ చేయడం జరుగుతుంది. మీడియా పాయింట్స్ వద్ద మాత్రమే సమాచారం అందుతోంది. దీనికి అందరూ సహకరించాలి. కౌంటింగ్ ప్రాంతంలో సెల్ ఫోన్స్ నిషేధం. పేపరు, పెన్ను మాత్రమే లోపలికి తీసుకువెళ్లాలి. 8:30 నుంచి ప్రతి అరగంటకు 1 టేబుల్ లెక్కింపు జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ జరిగిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలవుతుంది. పోలీస్ భద్రత జిల్లా వ్యాప్తంగా కఠినంగా అమలు చేస్తామని తెలియజేశారు. పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే కౌంటింగ్ ఏరియాలకు రావాలి. చెక్ పోస్టులు, ప్రత్యేక దళాలు, పోలీస్ యాక్ట్ 144 అమల్లో ఉంటుంది. యాక్సిట్ పోల్స్ తర్వాత ఎలాంటి సంబరాలు అనుమతించము. ఇలాంటి వాటిని ఎవరైనా వ్యతిరేకిస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కౌంటింగ్ ఏర్పాట్లను వివరించడం జరిగింది. అట్లానే ప్రతి కంటెస్టింగ్ క్యాండిడేట్ కూడా ప్రతి టేబుల్కి ఒక్కొక్క ఏజెంట్ని నియమించుకోవచ్చు. ఏజెంట్ నియమించుకోవడంలో ప్రత్యేకమైనటువంటి నిబంధనలు ఏవీ లేవు. సో కాబట్టి ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం సెక్యూరిటీ కవర్ ఉన్న వాళ్ళు, ఎగ్జిస్టింగ్ మినిస్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్ ఇట్లాంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా వారు నియమించుకోవడానికి ఇప్పటికే చెప్పడం జరిగింది. సో వారందరూ కూడా ఏజెంట్లని నియమించుకోవడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్లు మిగతా ఏర్పాట్లన్నీ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్లకు వివరించడం జరిగింది. కంటెస్టింగ్ క్యాండిడేట్లు కూడా ఇక్కడ మన పక్కనే ఉన్నటువంటి కంట్రోల్ రూమ్లో స్ట్రాంగ్ రూమ్స్ నుంచి వచ్చేటటువంటి ఫీడ్ అంతా చూస్తున్నారు. అట్లనే ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ రూమ్స్ దగ్గరికి కూడా తీసుకొని వెళ్ళి చూపెట్టడం కూడా జరిగింది. సో కాబట్టి దీనికి సంబంధించిన అన్ని చర్యలు ఇప్పటికే తీసుకొని ఉన్నాం. కాబట్టి రిమైనింగ్ ఏర్పాట్లలో వచ్చేటప్పటికి మనం ఈ పోలింగ్ కౌంటింగ్కి ముందు రోజు నుంచే మన 140 సెక్షన్ అంతా కూడా అమల్లో ఉంటుంది. అలానే లిక్కర్ షాపులన్నీ కూడా 3rd ఈవినింగ్ నుంచే క్లోజ్ చేయడం కూడా జరుగుతుంది. ఎక్కడా కూడా ఈ క్రాకర్స్ ఇవన్నీ బంద్ చేయమని చెప్పాం. అండ్ క్యాండిడేట్స్కి అందరికీ కూడా ఇప్పటికే స్పష్టంగా తెలియజేశాం ఏ రకమైన విక్టరీ ర్యాలీస్ కానీ ఇవన్నీ ఉండకూడదు అని. సో కాబట్టి వారందరూ కూడా మరొకసారి మనవి చేస్తున్నాం మీ ద్వారా. సో సిన్సియర్గా వీళ్ళన్నీ ఈ ఆదేశాలన్నీ కూడా పాటించవలసిందిగా అందరినీ కోరుతా ఉన్నాం. తర్వాత వీళ్ళు వచ్చిన క్యాండిడేట్లు, ఏజెంట్స్ కూడా వారు నియమించుకున్న ఏజెంట్లందరూ కూడా ప్రాపర్గా ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి పార్కింగ్ కూడా అలాట్ చేయడం జరిగింది. పోలీస్ ఆఫీసర్స్ దానికి సంబంధించి నీట్గా సైనేజెస్ ఇవన్నీ కూడా పెట్టి గైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడంటే అక్కడ పార్కింగ్లు, ఎక్కడంటే అక్కడ దిగడాలు ఉండదు. సో స్పెసిఫిక్గా మనం పాయింట్స్ ఫిక్స్ చేసిన దగ్గర అలైట్ అవుతారు. దిగిన తర్వాత వెహికల్స్ అన్నీ వెళ్ళి పార్కింగ్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నిబంధనని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. దాదాపుగా 400 to 500 మీటర్స్ మనం ముందే వెహికల్స్ అన్నీ కూడా ఆపుతాము. సో కాబట్టి అక్కడ నుంచి అందరూ వాక్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. సో ఏ బ్లాక్ ఆ బ్లాక్ డైరెక్షన్స్ అన్నీ కూడా ఇస్తూ స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎక్కడా కూడా ఈ వయలేషన్స్ జరగడానికి లేదు. అలానే మరొక విన్నపం ఏంటంటే అందరికీ చెప్పాం, కంటెస్టింగ్ క్యాండిడేట్లు కానీ ఏజెంట్లు కానీ ఎవరు కూడా, కౌంటింగ్ స్టాఫ్ కూడా మొబైల్ ఫోన్స్ లోపలికి అలో లేదు. సో కాబట్టి ఆ బ్లాక్ ముందరే, కౌంటింగ్ చేసే బ్లాక్ ముందరే మన మొబైల్ ఎవరైనా ఉంటే అక్కడే తీసి పార్క్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ దాటి బ్లాక్లోకి ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ తీసుకొని వెళ్ళడానికి లేదు. సో దయచేసి ఇది స్ట్రిక్ట్గా క్యాండిడేట్స్ అండ్ ఏజెంట్స్ కూడా డిసిప్లైన్ పాటించాల్సి ఉంటుంది. అట్లానే దాంతోపాటుగా లోపలికి ఈ ఐఫోన్లు, ఐప్యాడ్లు ఇట్లాంటివి ఏవి తీసుకొని వెళ్ళడానికి లేదు. కేవలం పేపరు, పెన్ను మాత్రమే అలో చేస్తాం. అది కూడా వైట్ పేపర్, పెన్ను. సో కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో చేయాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. రిగార్డింగ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎస్పీ గారు కొంచెం డీటెయిల్డ్గా బ్రీఫ్ చేస్తారు.
కౌంటింగ్ డే అరేంజ్మెంట్స్ కలెక్టర్ సార్ చాలా డీటెయిల్గా చెప్పారు. పోలీస్ తరఫు నుండి ఆల్మోస్ట్ 2500 మెన్ అండ్ ఆఫీసర్స్తో ఒక డీటెయిల్డ్ కౌంటింగ్ డే బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో ప్రీ కౌంటింగ్ కంపోనెంట్ కూడా ఉంది. సో ఈ రోజు నుండి పికెట్లు, మొబైల్ పార్టీస్, క్యూఆర్టీస్ ఫ్రమ్ 1 o'clock టుడే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఎక్కడ సెన్సిటివిటీ ఉంది దీని ప్రకారం. కౌంటింగ్ సెంటర్కి చూస్తే 3 లేయర్ సెక్యూరిటీ ఆల్రెడీ నడుస్తుంది యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. 4th లేయర్ కూడా ఆ రోజు యాడ్ చేయడం జరుగుతుంది. డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరెవరి దగ్గర పాసెస్ ఉన్నాయి వాళ్ళు మాత్రమే మేము అలౌ చేస్తాము. అది కూడా రెగ్యులేషన్ కాజా టోల్ ప్లాజా దగ్గర నుండి ఎక్కడ సర్వీస్ లేన్కి ఎంటర్ అవుతారు. వెహికల్స్లో కూడా ఒక డ్రైవర్ తర్వాత ఎవరెవరి దగ్గర పాసెస్ ఉన్నాయి ఓన్లీ దే విల్ బి అలౌడ్. రిమైనింగ్ ఎవరు అక్కడ నుండి అలౌ చేయము. సో వెహికల్స్లో ఎక్స్ట్రా ఎవరు రాకూడదు. వచ్చిన తర్వాత డెసిగ్నేటెడ్ పార్కింగ్, అలైటింగ్ పాయింట్స్ అన్నీ పెట్టాము. సిమిలర్లీ ఎక్కడ లా అండ్ ఆర్డర్ వైజ్ కూడా టోటల్ 115 పికెట్స్, 70 మొబైల్ పార్టీస్, 56 చెక్ పోస్ట్స్, 28 QRTs, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, దెన్ రిజర్వ్ ఫోర్స్ కూడా పెట్టేసి ఉన్నాము. కలెక్టర్ సార్ ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పారు. సెక్షన్ 144 అండ్ సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ విల్ బి ఇన్ ఫోర్స్. తర్వాత డ్రై డే కూడా డిక్లేర్ చేయడం జరిగింది. త్రూ మీడియా మేము గుంటూరు పబ్లిక్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. పోలింగ్ డే రోజు కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. అందరూ మీడియా కూడా పబ్లిక్ కూడా కోఆపరేట్ చేశారు. వీ ఎక్స్పెక్ట్ సేమ్ కైండ్ ఆఫ్ కోఆపరేషన్ ఆన్ కౌంటింగ్ డే ఆల్సో. ఈ రోజు కూడా ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఇప్పుడు కూడా మీరు సెలబ్రేట్ చేయాలి అంటే మీ ఫ్యామిలీతో, మీ కుటుంబంతో, బంధువులతో ఇంట్లో చేయండి. దేర్ ఆర్ నో ప్రొసెషన్స్, ర్యాలీస్ అలౌడ్ ఆన్ ద స్ట్రీట్స్. ఒకసారి ఎంసీసీ అయిపోయిన తర్వాత వన్స్ దీస్ సెక్షన్స్ ఆర్ రిమూవ్డ్ as and when planned, they can have their public meetings and rallies. But on 4th until MCC in force, there are no processions and rallies are allowed. ఎవరైనా దాన్ని వైలేట్ చేస్తే మేము స్ట్రాంగ్ సెక్షన్ పెట్టాల్సిందే వస్తుంది, రిమాండ్ చేయాల్సిందే వస్తుంది. సిమిలర్లీ ఎవరు ట్రబుల్ మాంగర్స్ ఆర్ రౌడీ షీటర్స్ ఆర్ హూసోఎవర్ వాజ్ ఇన్వాల్వ్డ్ డ్యూరింగ్ పోలింగ్ డే ఇన్సిడెంట్, మన దగ్గర ఎక్కడైనా మేజర్ సంఘటన జరగలేదు, కానీ చిన్న ఆల్టర్కేషన్ ఎక్కడ వాద్ వివాదం జరిగింది, వాళ్ళపైన కూడా దృష్టి పెట్టేసి ఉన్నాము. అవసరం ఉంటే వాళ్ళని కూడా ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తాం. Again, I would like to thank media for their cooperation they extended on the polling day. We expect the same cooperation from you on counting day also. Thank you. చిత్తూరు జిల్లా కుప్పంలో చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 24 గంటల్లో చోరీ కేసును కుప్పం పోలీసులు ఛేదించారు. కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనాథ్ మాట్లాడారు. కుప్పం మండలంలోని ఉరినాయనపల్లి గ్రామంలో శివమ్మ ఇంట్లో చోరీ జరిగింది. శివమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని డీఎస్పీ తెలిపారు. ఇంట్లో చోరీ చేసిన సుమారు 3,84,000 విలువ చేసే బంగారు చైన్, గాజుల్ని స్వాధీనపరుచుకున్నామని, చోరీకి పాల్పడిన నిందితుడు కదిరి వేలును అరెస్టు చేశామని వెల్లడించారు. ఒక ప్రాపర్టీ రికవరీ గురించి కండక్ట్ చేస్తున్న ప్రెస్ మీట్. మనకు కుప్పం మండలంలో ఊరినాయనపల్లి విలేజ్ సంబంధించిన శివమ్మ అనే ఆమె ఇంట్లో దొంగతనం అయినట్టు మనకు కంప్లైంట్ వచ్చింది. దీనికి సంబంధించిన కేసు అనేది మనం రిజిస్టర్ చేసి క్రైమ్ నంబర్ 169/2024 అని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ శివమ్మ అనే ఆమె కూలి పనులు చేస్తూ 2 నెలల నుంచి బెంగళూరులో ఆమె అక్కడ జీవిస్తున్నది. ఈ ఇంట్లో లాక్ వేసి అక్కడ బెంగళూరులో ఉంటుంది. 2 months తర్వాత ఇక్కడ వచ్చి విలేజ్కి వచ్చి చూసుకున్న తర్వాత ఆ ఇల్లు లాక్ బ్రేక్ అయినట్టు, ఆమెకు సంబంధించిన బంగారు గొలుసు ప్లస్ జత గాజులు కూడా దొంగతనం అయినట్టు మనకు కంప్లైంట్ ఇచ్చింది. మేము వెంటనే కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మనకు వచ్చిన క్లూస్ బట్టి కదిరివేలు అనే అతను అనుమానించడం జరిగింది. అతను ఈ శివమ్మకు వరుసకు మనోడు అవుతాడు. నిన్న ఈవినింగ్ 5 PM అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఒక బంగారు గొలుసు, ఆ తర్వాత జత గాజులు, మొత్తం 64 గ్రాములకు సంబంధించిన గోల్డ్ వర్త్ అబౌట్ 3,84,000 ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ అనేది కుప్పం అర్బన్ PS వాళ్ళు 2 teams గా ఫామ్ చేసి సిఏ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారు ప్లస్ ఆ తర్వాత 3 మంది కానిస్టేబుల్స్ శంకరు, ప్రభు, చంద్ర, ఈ 3 కూడా ఈ రికవరీలో చాలా చక్కగా ప్రతిభ కనబరిచారు.
వీళ్ళకు రివార్డ్స్ కూడా ఇప్పుడు అందిస్తాము. ఆ తర్వాత నేను కుప్పం అర్బన్ సిఐ గారిని ప్లస్ ఎస్ఐ సుబ్బారెడ్డిను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మనకు కుప్పం మండలంలో అప్పుడప్పుడు దొంగతనాలు జరుగుతుంటాయి. నేను ప్రజలకు ఏమని విజ్ఞప్తి చేస్తున్నా అంటే సీసీటీవీ కెమెరాస్ అనేది పెట్టించగలిగితే మనం చాలా వరకు దొంగతనాలు అనేది ప్రివెంట్ చేయగలుగుతాము. ఒకవేళ పెట్టించగలిగే స్తోమత లేకపోతే ఒక 2-3 హౌసెస్ కలిపి ముగ్గురు కలిపి ఒక ఎంట్రన్స్ లేకపోతే ఎగ్జిట్ రూట్ లో 3 ఇల్లులు కవర్ అయ్యేటట్టు ఆ విధంగా ప్లాన్ చేసుకొని సీసీ కెమెరాస్ పెట్టించినా కూడా దొంగతనం ఆస్పెక్ట్ లోనే కాకుండా నైట్ ఏమన్నా ఇష్యూస్ జరిగినా లేకపోతే ఏమన్నా అంటువర్డ్ ఇన్సిడెంట్స్ జరిగినా కూడా రోడ్ యాక్సిడెంట్ సంబంధించిన హిట్ అండ్ రన్స్ జరిగినా కూడా మనకు మంచి ఎవిడెన్సెస్ తో కేసెస్ అయితే డిటెక్ట్ చేయగలుగుతున్నాము. సో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకవేళ విలేజ్ సెల్లర్స్ ముందుకు వచ్చి ఆ విలేజ్ ఎంట్రన్స్ లో కానీ లేకపోతే ఎగ్జిట్ లో కానీ సీసీ కెమెరాస్ పెట్టించగలిగితే ఊర్లో సమస్యలు కూడా రాకోకుండా ఉంటాయి. సో దయచేసి ఈ విధంగా ముందుకెళ్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సకుటుంబ సపరివార సమేతంగా స్వగ్రామమైన కాకుమాన మండలం గరికపాడు గ్రామంలోని శ్రీరాముల వారి గుడిలో హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న గల్లామాధవి. ఏపీలో ఎండలు బగ్గుమన్నాయి. సూర్యుడు చంద్ర నిప్పులు కురిపించడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే శనివారం వడగాల్పులు వీస్తాయని, అదే సమయంలో అల్లూరి, ఉభయ గోదావరి, కృష్ణా, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ఎన్డీఎంఏ తెలియజేసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తుది దశ పోలింగ్ సందర్భంగా బెంగాల్లో హింస, ఈవీఎంలను నీటి కుంటలో పడేసిన ఆందోళనకారులు. మేం ప్రధాని మోదీ సైనికులం, ఓటు వేసిన కంగనా రనౌత్. విదేశీ పర్యటన ముగించుకొని కుటుంబ సమేతంగా స్వదేశానికి విచ్చేసిన సీఎం జగన్. ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం. విజయవాడలో డయేరియా మరణాలపై ఆందోళన వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు. దీనిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్. బర్డ్ ఫ్లూపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్తో సహా 4 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు గుర్తించిన కేంద్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.